హలో అండి. టెట్ ఎగ్జామ్‌కి సంబంధించి సైకాలజీ నుంచి అధ్యయన పద్ధతులు అనే టాపిక్ నుంచి కొన్ని మోడల్ బిట్స్ అనేవి చూద్దాము. అధ్యయన పద్ధతులు అనే టాపిక్ దానిలో నుంచి కొన్ని మోడల్ బిట్స్. వీ ఫస్ట్ కొన్ని ఒక 60 క్వెషన్స్ అని చెప్దామని అనుకుంటున్నాను ఒకటే వీడియోలో. సో, కాన్సంట్రేట్‌గా చూసి ఆన్సర్ ఏంటనేది నేను స్పీడ్‌గా చెప్పేస్తానండి. ఎందుకంటే మనం ఎగ్జామ్‌కి అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నేను క్వెషన్ చెప్పేసి దాని ఆన్సర్ అలా క్వెషన్ చెప్పేసి ఆన్సర్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను క్వెషన్ చెప్పినప్పుడు లేదా మీరు క్వెషన్ ఇక్కడ డిస్‌ప్లే అయినప్పుడు నేను చదివింది అని అవసరం లేదు. మీరు మ్యూట్‌లో పెట్టుకొని అంటే హౌస్ వైఫ్‌లు ఎవరైనా ఉంటే పిల్లలు గనుక పడుకున్నారనుకో మ్యూట్‌లో పెట్టుకొని కూడా వీడియోని వాయిస్‌తో సంబంధం లేకుండా మ్యూట్‌లో పెట్టుకొని జస్ట్ క్వెషన్ చదివేసి వీడియో ఆపేసి ఆప్షన్స్ చూసి మీరొకటి గెస్ చేయండి. మీరు గెస్ చేసిన తర్వాత మళ్ళీ రివీల్ చేసుకోండి. అది అవునా కాదా చూసుకోండి. అలా కూడా చూడొచ్చండి. సో, ఎవ్వరు కూడా ఇది అవునా ఇది కాదా అని టెన్షన్ అక్కర్లేదు. అండ్ ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూద్దాము. ప్రయోగ మనోవిజ్ఞాన మూల పురుషుడు ఎవరు అని ఇచ్చారు. విలియం జేమ్స్, దారెన్ డైక్, వాట్సన్ ఉంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. అండ్ ఈ అధ్యయన పద్ధతికి శాస్త్రీయత కలదు అని చెప్పేసి ప్రయోగ కేస్ స్టడీ పరివృక్ష పరిశీలన అని ఇచ్చారు. ఇక్కడ ప్రయోగ అనేది ఆన్సర్ అండి. అండ్ కేస్ స్టడీకి అనువైన వారు కాదు అంటే కేస్ స్టడీకి వీళ్ళు యూస్ఫుల్ కాదు అని చెప్పేసి రాము ప్రజ్ఞాలబ్ధి 130 వరకు ఉన్నది. సీత ఇప్పుడు సర్దుబాటు సమస్యతో ఉంటున్నది. రాజు అంగవైకల్యంతో ఎవరితోనూ కలవలేడు. సుబ్బు సగటు సాధన కలవాడు అని చెప్పేసి ఇచ్చారు. కేస్ స్టడీకి అనువైన వారు కానిది ఎవరు అంటే సుబ్బు సగటు సాధన కలవాడు. ఇక్కడంటే సుబ్బుకి ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, రాము ప్రజ్ఞాలబ్ధి 130 వరకు ఉంది. సీత ఇప్పుడు సర్దుబాటు సమస్యలో ఉంది. రాజు అంగవైకల్యంతో ఉన్నాడు. ముగ్గురు సమస్యతో ఉన్నాడు. సుబ్బు మాత్రమే ఇక్కడ ఏ సమస్య లేకుండా. సో, ఇక్కడ ఫోర్త్ వన్ సుబ్బు మాత్రం సగటు సాధన కలవాడు. బాబులు వేస్తే వెళ్ళానంటే కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఏమనుకోవద్దు. అండ్ ఇక్కడ ఫోర్త్ వన్ పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో పావులో చేసిన పరిశీలన అనేది సహజ, సంచరిత, అసంచరిత, నియంత్రిత అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నియంత్రిత. అండ్ ఒక చరంలో కలుగజేసిన మార్పులు రెండవ చరంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి అనే ప్రయోగంలో మొదటి చరము ఉద్దీపన చరము, ప్రతిస్పందన చరము, జోక్యము ఏది కాదు అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన చరము అనేది కరెక్ట్ ఆన్సరు. ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు అక్కడకు వచ్చిన రైల్వే మంత్రితో టీవీ విలేకరు చేయు ఇంటర్వ్యూ సంరచిత, అసంరచిత, నిర్దేశిత ఏది కాదు అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అసంరచిత. అండ్ విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావమును కనుగొను ప్రయోగంలో స్వాతంత్ర చరము. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి అంటే ఇక్కడ సోషల్కి సంబంధించి అంటే సమాజంకి సంబంధించి ఆర్థికంగా ఈ రెండింటి ప్రభావమును కనుగొని ప్రయోగము స్వాతంత్ర చరము అనేది ప్రజ్ఞ, విద్య, వయసు, సాంఘిక ఆర్థిక స్థితి. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు, సాంఘిక ఆర్థిక స్థితి ఇచ్చారు. ఇక్కడ సాంఘిక ఆర్థిక స్థితి అంటే సమాజము అలాగే డబ్బుకు సంబంధించిన స్థితి విద్యపై ఈ స్థితి ప్రభావమును కనుగొన ప్రయోగంలో స్వాతంత్ర్య చరము ఏంటంటే సాంఘిక ఆర్థిక స్థితి. మనకి సమాజంలోకి వెళ్తేనే కదండి సమాజంలో మన విద్యపై సమాజం యొక్క ప్రభావం ఎలా ఉందనేది తెలిసేది. అండ్ చదువుకుంటేనే కదండి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, చదువు మీద ఆర్థిక పరిస్థితి ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అనేది తెలిసేది. సో, ఆన్సర్ వచ్చేసి సాంఘిక ఆర్థిక స్థితి. అంటే ఫలితము అనున్నది స్వాతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరము ఏది కాదు అని ఇచ్చారు. ఫలితం అనేది పరతంత్ర చరము కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే మనం ఎగ్జామ్ మాటే చూసుకుందామండి, ఎగ్జామ్ రాయడం వరకే మన డ్యూటీ. అండ్ అక్కడ వచ్చే ఫలితం అనేది ఇతరుల ద్వారా నిర్ణయించబడేది. అండ్ నెక్స్ట్ ఏకు సాధారణ పద్ధతిలో బోధించినప్పుడు బీకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించి తిరిగి బీకు సాధారణ పద్ధతిలో బోధించి ఏకు ఉపన్యాస పద్ధతిలో ప్రదర్శన పద్ధతిలో బోధించి వారి సాధనలో తేడాను అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడు అనుసరించిన నమూనా. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దండి, ఫస్ట్ ఏకేమో నార్మల్గా బోధించాడు అండ్ అదే ఏకి నెక్స్ట్ ఉపన్యాస పద్ధతిలో బోధించాడు. ఇక్కడ బీకి ఫస్ట్ ఉపన్యాస పద్ధతిలో బోధించాడు అండ్ నెక్స్ట్ సాధారణ పద్ధతిలో బోధించాడు అంతే. ఇక్కడ ఫస్ట్ ఏ ఇచ్చాడు తర్వాత బి ఇచ్చాడు అలా వద్దు. క్వశ్చన్ ఏంటనేది చదవడానికి ట్రై చేయండి. ఏకి ఏం చేశాడు, సాధారణంగా బోధించాడు ఫస్ట్. బీకి ఫస్ట్ సాధారణంగా బోధించలే, ఉపన్యాస పద్ధతిలో బోధించాడు. తర్వాత ఏకి
ఏకేమో తర్వాత ఏం చేశాడు, ఉపన్యాస పద్ధతిలో బోధించాడు. బీకి ఏం చేశాడు, సాధారణ పద్ధతిలో బోధించాడు. దీనివల్ల ఏం జరిగింది అనే తేడాను కనుక్కోవాలి. ఏక సమూహ, భ్రమణ, సమాంతర, పైవన్నీ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి భ్రమణ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. భ్రమణ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ పరిశీలనలో భాగము అని ఇచ్చారు. సహభాగేతర పరిశీలనలో భాగము. అండ్ కాలక్రమములో ఎంచుకున్న సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఈ అధ్యయన పద్ధతిలో కలదు. లాంగిట్యూడినల్ కాలక్రమములో ఎంచుకున్న సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఈ పద్ధతిలో కలదు. అండ్ బిల్ గేట్స్ అనే అపర మేధావి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రముగా అధ్యయనం చేయుట అనేది కేస్ స్టడీ. అధ్యయనం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, బిల్ గేట్స్కి సంబంధించిన విషయాన్ని అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేయడం అంటే ఏంటంటే స్టడీ చేయడం. దేన్ని స్టడీ చేస్తున్నాము, బిల్ గేట్స్ గురించి, ఒక అదర్ పర్సన్ గురించి మనం డేటా మొత్తం తీసుకుంటామంటే ఏంటి, ఆ కేసు స్టడీ చేస్తున్నాము అని. అండ్ కార్యసాధక సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్ధతి. కార్యసాధక సంబంధములను గుర్తించదగిన అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి అండి. అండ్ గాయపడిన పులి అరుదైన ప్రవర్తనను తెలుసుకొనుటకు ఏ పరిశీలన త్వరితమైనది. గాయపడిన పులి యొక్క అరుదైన ప్రవర్తనను తెలుసుకొనుటకు ఏ పరిశోధన త్వరితమైనది. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సహభాగి పరిశీలన, సహభాగేతర పరిశీలన అని ఇచ్చారు. గాయపడిన పులి అరుదైన ప్రవర్తనను తెలుసుకొనుటకు ఏ పరిశీలన త్వరితమైనది. నార్మల్గా ఇప్పుడు ఆల్రెడీ గాయపడిన పులిని మనం నార్మల్గా పరిశీలిస్తే అది మనకు అర్థం కాదు. నియంత్రిత పరిశీలన అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ 3 శిశువులను పుట్టినప్పటి నుంచి పరిశీలించి 21 సంవత్సరముల వరకు మాత్రమే వ్యక్తిలో ఎదుగుదల ఉంటుంది అని వివరించిన మనోవైజ్ఞానికవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి పరిశీలన, ప్రయోగ, కేస్ స్టడీ, లాంగిట్యూడినల్ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి లాంగిట్యూడినల్. అండ్ సామరస్యపూరిత వాతావరణము అనేది ఈ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము. పరివృక్ష అధ్యయన పద్ధతికి అతి ప్రధానము. ఏంటది, సామరస్యపూరిత వాతావరణం, అది పరివృక్ష అధ్యయనముకి ప్రధానము. ఈ అధ్యయన పద్ధతిలో ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించుట కష్టము. ఈ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించట కష్టము అని ఇచ్చారు. అదేంటి అంటే పరిశీలన అనేది పరిశీలన అనే అధ్యయన పద్ధతిలో ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం అనేది కష్టతరం. ఎందుకంటే అండి, దేన్నైనా ఒక ప్రయోగం ద్వారా కానీ లేకపోతే ఏదన్నా ఒకటి మనం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది మెయిన్. ఏదో మనకి రిజల్ట్ అనేది రాంగ్ వచ్చిందనో లేకపోతే ఏదో కంప్లైంటింగ్ అని వచ్చిందనో చెప్పేసి మనం సెకండ్ టైం దాన్ని రిపీటెడ్ చేయాలి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం పరిశీలన అనేది చేయడం అనేది చాలా కష్టతరమైనది. నేను ఇక్కడ ప్రతి క్వశ్చన్కి చూడండి, అక్కడ ఒక టిక్ మార్క్ అనేది చేశాను. ప్రతి ఆప్షన్కి మీరు ఆన్సర్ని అక్కడ చూసుకోవచ్చు. సో అంటే మీకు పర్టికులర్గా నేను కనిపించేలాగా ఎందుకు పెట్టలేదంటే, ముందు మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేయండి, తర్వాత నేను పెట్టింది మీరు చూసుకోండి. సో మీకు అలా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఈ రకంగా చేశాను. ఈ అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నిరూపించటం కష్టము అని ఇచ్చారు. పరిశీలన పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ సహజ సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి. సజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి లాంగిట్యూడినల్ అధ్యయన పద్ధతి. 1, 2, 3, 4, 5 తరగతులలో ఒక్కో విద్యార్థిని ఒక్కో సమూహంగా ఎంచుకొని ఒక సంవత్సర కాల పరిమితిలో వారి భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన అది పరిశీలన, కేస్ స్టడీ, లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్ అని ఇచ్చారు. చూడండి, 1వ, 2వ, 3వ, 4వ, 5వ తరగతులలో ఒక్కొక్క విద్యార్థినిని అంటే ఒక స్టూడెంట్ని తీసుకొని ఒక సమూహంగా ఎంచుకొని, అంటే 1వ తరగతి నుంచి ఒక విద్యార్థి, 2వ తరగతి నుంచి ఒక విద్యార్థి, 3వ తరగతి నుంచి ఒక విద్యార్థి, 4వ తరగతి నుంచి ఒక విద్యార్థి, 5వ తరగతి నుంచి ఒక విద్యార్థి, ఇలాగా 5గురు విద్యార్థులను తీసుకొని ఒక గ్యాంగ్గా ఒక జట్టుగా ఎంచుకున్నారు. ఒక సంవత్సర కాల పరిమితిలో వారి భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేశారు. అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళ టు 5th క్లాస్ వరకు ఇండివిజువల్గా ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక్కొక్క స్టూడెంట్ని తీసుకున్నారు.
అలా తీసుకున్న స్టూడెంట్స్ అందరినీ ఒక జట్టుగా చేశారు. వాళ్ళందరినీ ఒక 1 ఇయర్ పాటు భౌతిక వాళ్ళందరినీ గమనించినప్పుడు ఒక 1 ఇయర్ పాటుగా వాళ్ళలో వచ్చిన భౌతిక వికాసంలో మార్పులను అధ్యయనం చేసేది ఏంటి అని ఇచ్చారిక్కడ. క్రాస్ సెక్షనల్ అంటే ఏంటి అంటే క్రాస్ సెక్షనల్ అంటే మనకు తెలుసు. అంటే ఒక లెవెల్‌కి ఇంకొక లెవెల్‌కి క్రాస్ సెక్షనల్ అలా అంటారు. అక్కడ చూడండి 1వ తరగతి వాళ్ళ భౌతిక వికాసమే గానీ, మానసిక వికాసమే గానీ, శారీరక వికాసమే గానీ ఏ వికాసమైనా లో లెవెల్‌లో ఉంటుంది. 5వ తరగతి వాళ్ళది హై లెవెల్‌లో ఉంటుంది. 3వ తరగతి, 4వ తరగతి వాళ్ళది మీడియం లెవెల్‌లో ఉంటుంది. సెకండ్ స్టడీ వాళ్ళది కూడా కొంచెం లో లెవెల్‌లో ఉంటుంది. ఇలాగా అన్నీ అన్ని లెవెల్స్ వాళ్ళని కలిపి ఒక సమూహంగా చేయడం వల్ల వాళ్ళల్లో వచ్చిన వికాసాలలో మార్పులను అధ్యయనం చేయడం అనేది క్రాస్ సెక్షనల్‌గా జరుగుతుంది. అండ్ అవిశ్రాంతి కారణముగా ఒక ప్రయోజ్యుడు ప్రయోగములో సరిగా స్పందించలేకపోయినాడని ప్రయోక్త నిర్ధారించాడు. ఇందులో అవిశ్రాంతి అనున్నది జోక్యచరము అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ క్రింది వానిలో ఏది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదు అని ఇచ్చారు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కానిది ఏది అంటే కేస్ స్టడీ. అండ్ బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్రముగా ఉండేది. ఇక్కడ చూడండి, విద్యార్థి అని ఇచ్చారని విద్యార్థి కరెక్టా రాంగా అనుకోవద్దు. బోధన అభ్యసన ప్రక్రియ అంటే బోధించేది ఎవరు? ఉపాధ్యాయుడు. దేన్ని బోధిస్తున్నాడు? అభ్యసనాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉపాధ్యాయుడు, బోధన, అభ్యసనము ఉంది. బోధించేది ఉపాధ్యాయుడు. సో ఉపాధ్యాయుడు కాదు, బోధన కాదు. అండ్ అభ్యసనము దేనిని బోధిస్తున్నాడు? అభ్యసనాన్ని బోధిస్తున్నాడు, ఇచ్చిన పాఠాన్ని బోధిస్తున్నాడు. సో ఇక్కడ మనకి అందులో పరతంత్రము అంటే ఉపాధ్యాయుడు పరతంత్రం కాదు, ఎందుకంటే ఉపాధ్యాయుడే బోధించాలి. బోధన అనేది బోధించే వ్యక్తిని బోధిస్తేనే కదా బోధన జరిగేది. సో బోధన కూడా పరతంత్రం కాదు. అభ్యసనము ఉన్న టాపిక్నే కదా బోధించేది. సో అభ్యసనము కూడా పరతంత్రం కాదు. కానీ వినే విద్యార్థి ఆ బోధనకి ఏ రకమైన సంబంధము లేని విద్యార్థి. సో పరతంత్రము అంటే ఏంటి అంటే విద్యార్థి. ప్రతిస్పందనాచరణము విషయములో నిజమైన ప్రవచనము స్వాతంత్ర చరము యొక్క ఫలితము, ప్రయోగము యొక్క ఫలితము, మధ్యస్థ చరాల ప్రభావం దీనిపై ఉంటుంది. పైవన్నీ అని ఇచ్చారు. ప్రతిస్పందనాచరము అనేది స్వాతంత్ర చరం యొక్క, ప్రయోగము యొక్క, మధ్యస్థ చరాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుందంట. జవాబు ప్రశ్న అనేది ప్రతిస్పందన ఉద్దీపన, ప్రతిస్పందన ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రతిస్పందన ఉద్దీపన జవాబు ప్రశ్న అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చిత అంశములపై 10వ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలి అనుకున్నాడు. ఇందుకోసం ఉపయోగించవలసిన సరి అయిన పద్ధతి వైఖరి, పరివృష్టి అండ్ పరిశీలన, వ్యక్తి అధ్యయనము అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ పరివృక్ష. ఒక విద్యావేత్త సంస్థల అధిపతుల న్యాయకత్వ శైలి, విద్యార్థుల సర్దుబాట్లపై వారి ప్రభావం అనే అధ్యయనం నిర్వహించినారు. ఈ అధ్యయనంలో విద్యార్థుల సర్దుబాటు అనేది పరతంత్రచరముగా ఉంటుంది. అండ్ ఒక తరగతి ఉపాధ్యాయురాలు పిల్లల అభ్యసన అలవాట్లు, వారి సాధనపై చూపే ప్రభావమును అధ్యయనం చేయుట ఆసక్తి కనబరిచినారు. ఈ అధ్యయనంలో పిల్లల సాధన పరతంత్రచరము. అండ్ క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమగ్రముగా అధ్యయనం చేయుటకు దోహదపడే పద్ధతి అంతరీక్షణ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, పరివృక్ష ప్రయోగ పద్ధతి. ఒక విద్యార్థి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి. అండ్ ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు, చదువులో వెనుకబట్టుతనం ప్రదర్శిస్తున్నాడు. దానిని అరికట్టడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన అధ్యయన పద్ధతి ఏది? ప్రయోగ, పరివృక్ష, పరిశీలన, వ్యక్తి అధ్యయనం అని ఇచ్చారు. అక్కడ వ్యక్తికి సంబంధించింది. ఒక విద్యార్థి మాత్రమే రోజు లేటుగా వస్తున్నాడు. వ్యక్తి అధ్యయనం అనేది కరెక్ట్ ఆన్సర్. అక్కడికి 30 బిట్స్ అయినాయండి. మరొక 30 బిట్స్ చూద్దాము. మనోవైజ్ఞానిక పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర కౌన్సిలర్ వలె ఉంటుంది. మనోవైజ్ఞానిక పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర కౌన్సిలర్ వలె ఉంటుంది అనేది పరివృక్ష, ప్రయోగ, పరిశీలన, వ్యక్తి అధ్యయనం అని ఇచ్చారు. మనోవైజ్ఞానిక పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర కౌన్సిలర్ వలె ఉంటుంది. ఎవరికి కౌన్సిలర్ వల్ల ఉంటుంది? ఇక్కడ క్వశ్చన్ అందుకనే మనం మంచిగా చూడాలనేది. కౌన్సిలర్ వలె ఉంటుంది అన్నారు. ఎవరికి కౌన్సిలర్ వలె ఉంటుంది అంటే వ్యక్తికి ఉంటుంది. సో వ్యక్తి అధ్యయనం అనేది కరెక్ట్ ఆన్సర్. స్వతంత్ర చరం విషయంలో నిజం కానిది.
స్వాతంత్ర్య చరం విషయంలో నిజం కానిది. ఇది ప్రయోగంలో కారణం పాత్రను పోషిస్తుంది. ఇది మార్చడానికి వీలైనది. దీనిని ఉద్దీపనాచరం అని కూడా అంటారు. ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలో నిచ్చారు. ఇవి ప్రయోజ్యుల ప్రతిస్పందనలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక పరిశీలకుడు సింహము వేటాడు విధానంను బైనాక్యులర్ కెమెరా సహాయంతో అడవిలో ఒక చెట్టుపై నుండి పరిశీలిస్తూ రికార్డు చేస్తున్నాడు. ఇందులో ఇతని పరిశీలన సహభాగేతర పరిశీలన. సమవయస్కుల బృందాల నుండి ఒక వ్యక్తి గురించి సమాచారము సేకరించుట ఈ అధ్యయన పద్ధతిలో భాగము. సమవయస్కుల బృందముల నుండి వ్యక్తి యొక్క సమాచారంను సేకరించుట అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు కూడా, సమాచారాన్ని సేకరించడం అనేది కేస్ స్టడీకి సంబంధించింది అని. అండ్ కేసు స్టడీ ఒకటిను ఇంకొకటి ఏదో ఉంటుందండి, ఇందాకే చెప్పాను, అంటే పరిశీలన. ఓకే, పరిశీలనకి సంబంధించింది, కేస్ స్టడీకి సంబంధించి మాత్రమే మనం డేటాని తీసుకుంటాం. కేస్ స్టడీ అనేది డేటాని తీసుకోవడానికి మెయిన్గా ఉంటుంది. ప్రయోగానికి ముందు ప్రయోక్త స్థిరముగా ఉంచవలసినది జోక్యచరము. స్వతంత్రచరం, పరతంత్ర, జోక్య, పైవన్నీ నిచ్చారు. జోక్యచరం అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో వ్యక్తి అధ్యయన పద్ధతిలోని లోపములను గుర్తించుము. వ్యక్తి అధ్యయన పద్ధతిలోని లోపములు. ప్రవర్తనా సమస్య గల శిశువులను ఖచ్చితంగా గుర్తించడం కష్టము. ఈ పద్ధతిలో ఉపయోగించే వ్యక్తులకు తక్షణ తగిన శిక్షణ అవసరము. ఇది చాలా సుదీర్ఘమైన కాలయాపనతో కూడుకున్న పద్ధతి. పైవన్నీ అని ఇచ్చారు. పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆహారము, లాలాజలము మరియు శిశువు ఏడుపు ఇంజెక్షన్ అనేది ఉద్దీపన ప్రతిస్పందన, ఉద్దీపన ప్రతిస్పందన, ఉద్దీపన ప్రతిస్పందన, ప్రతిస్పందన ఉద్దీపన, ప్రతిస్పందన ఉద్దీపన, ప్రతిస్పందన ఉద్దీపన, అండ్ ప్రతిస్పందన ఉద్దీపన, ప్రతిస్పందన ఉద్దీపన అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉద్దీపన ప్రతిస్పందన, ప్రతిస్పందన ఉద్దీపన అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నియమ నిబంధనలతో కూడిన ప్రశ్నావళికి మౌఖిక రూపము. నియమ నిబంధనలతో కూడిన ప్రశ్నావళికి మౌఖిక రూపము. సంరచిత పరివృష అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ బడికి సరిగా హాజరు కాని విద్యార్థులను 3 సమూహములుగా చేసి రోజు సరిగా బడికి వచ్చినట్లయితే మొదటి, రెండవ సమూహములకు బహుమతులు ప్రకటించి మూడవ సమూహమునకు ఏమీ ప్రకటించలేదు. అయినా వీనిలో నియంత్రిత సమూహము కానిది మొదటి సమూహము, రెండవ సమూహము, మూడవ సమూహము, 1, 2 అని ఇచ్చారు. ఆన్సర్ ఏంటంటే 2వ, 3వ సమూహము. అండ్ నెక్స్ట్, ఉపాధ్యాయుని బోధన ప్రభావం విద్యార్థుల విద్యా సాధనపై ఉంటుంది అనే అధ్యయనములో విద్యార్థుల వైఖరి జోక్యచరము. ఉపాధ్యాయుని బోధనా ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుంది అనే అధ్యయనములో విద్యార్థుల వైఖరులు జోక్యచరము. సీత తోటి విద్యార్థులతో ఎప్పుడూ తగాదాలు పడుతూ ఉంటుంది. ఎవరితోనూ సరిగా సహకరించదు. అలాంటి సీత ప్రవర్తనను లోతుగా అధ్యయనం చేసే పద్ధతి పరిశీలన, పరివృష, ప్రయోగ, వ్యక్తి అధ్యయనం అన్నారు. మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? సీత గురించి చెప్తున్నాం. సీత ఎవరు? ఒక వ్యక్తి అధ్యయన పద్ధతి. విద్యార్థులతో పాటు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు కార్యక్రమం చివర రాము అనే విద్యార్థిని బాగా పనిచేసినందుకు ప్రశంసించాడు. ఇందులో ఉపాధ్యాయుని పరిశీలన, సహభాగి పరిశీలన. ఈ పద్ధతిలో వ్యక్తి వాస్తవాలను కప్పిపుచ్చే అవకాశం కలదు. పరివృష్ట పద్ధతిలో వ్యక్తి వాస్తవాలను కప్పిపుచ్చే అవకాశం అనేది కలదు. ఇక్కడికి ఎన్నైనాయి? 13 క్వశ్చన్స్ అయినాయి. ఆ 30 కాక 30 + 13. నెక్స్ట్, అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి మొట్టమొదటిగా వివరించిన వారు ఉంట్, జేమ్ వాటన్స్, కార్ల్ రోజర్ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి కార్ల్ రోజర్స్. పరిశీలన పద్ధతి యొక్క పరిమితిని గుర్తించుము. పరిశీలనకు ఆత్మశ్రయత, విశ్వసనీయతను పోగొట్టవచ్చు. ఉపచేతన అచేతనాలలో ఉన్న అంశములను పరిశీలించలేము. కొన్ని ప్రవర్తనల పరిశీలనలకు సామాజిక నీతి అడ్డవుతుంది. పైవన్నీ అని ఇచ్చారు. ఆన్సర్ పైవన్నీ. ప్రయోగ పద్ధతిలో జోక్యచరం విషయములో నిజము కానిది. వీని ప్రభావం స్వతంత్ర చరాలపై ఉంటుంది అనేది ఆన్సర్. ఇవి ప్రయోక్త గమనించలేనివి,
ప్రయోక్త ఆధీనంలో ఉండనివి, ప్రయోగ పద్ధతిలో జోక్యచర విషయంలో నిజము కానిది. వీని ప్రభావం పరతంత్ర చరాలపై ఉంటుంది, వీని ప్రభావం స్వతంత్ర చరాలపై ఉంటుంది. నిజము కానిది ప్రయోగ పద్ధతిలో జోక్యచరం అనేది స్వాతంత్ర చరాలపై ఉంటుంది అనేది అబద్ధము. నియంత్రణ సమూహ పద్ధతికి సంబంధించినది, సమూహాలను ఎంపిక చేసే పద్ధతికి చెందినది. మనకేంటో ఇక్కడ ఆన్సర్కి కొంచెం క్లూ కూడా ఇచ్చారు. నియంత్రణ సమూహ పద్ధతికి సంబంధించి క్లూ మనకి ఇచ్చారు. ఇక్కడ ఎందుకు క్లూ ఇచ్చారో మనకైతే తెలియదు, యాక్చువల్గా అయితే ఎవరో. భ్రమణ సమూహ పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో పరిశీలన పద్ధతి యొక్క లోపము. నియంత్రిత పరిశీలనలో ప్రవర్తన సహజత్వం కోల్పోవచ్చు. గడిచిన సన్నివేశాలను మరలా అవసరమైతే అలానే పరిశీలించలేము. వస్తునిష్టత లేకపోవచ్చు. పైవన్నీ అనిచ్చారు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. పరివృచ్చితుడు ఈ అధ్యయన పద్ధతిలో భాగము. ఇంటర్వ్యూ, పరిశీలన, ప్రయోగము, పైవన్నీ అనిచ్చారు. పరివృచ్చితుడు అనే అతను ఇంటర్వ్యూ అధ్యయనములో భాగము. ఈ క్రింది వానిలో అత్యంత వస్తునిష్టత కలిగిన అధ్యయన పద్ధతి. ప్రయోగాలు చేయడానికే కదండి వస్తువులు అనేవి అవసరమవుతాయి. అండ్ ఈ పరివృచ్చకు ముందస్తు ప్రణాళిక ఉండదు. అసంరచిత పరివృచ్చకు ముందస్తు ప్రణాళిక ఉండదు. ఒక సమూహ వికాస అధ్యయనంలో విభిన్న వయస్సుల వారు ఉన్నట్లయితే ఆ అధ్యయనం. ఒక సమూహ వికాస అధ్యయనంలో అన్ని ఏజెస్ వారు ఉన్నారనుకోండి, దాన్ని ఏమని అంటారు? లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్, కేస్ స్టడీ ఏది కాదు. ఇక్కడ చూడండి, అంటే మళ్ళీ ఎక్కువ సోది చెప్పేస్తున్నాను అని అనుకోకపోతే మీకు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నది ఒకటి నేను చూపిస్తాను. మనకి ఇక్కడ సేమ్ ఇదే క్వశ్చన్లో ఏ క్వశ్చనో నేను ఇప్పుడు మీకు చూపిస్తానికి ట్రై చేస్తాను. ఇందాక మనం చెప్పుకున్నామండి. ఇదిగోండి 20th క్వశ్చన్. 1, 2, 3, 4, 5 అని చెప్పేసి 5 తరగతుల విద్యార్థులను తీసుకున్నారు. ఒక్కో విద్యార్థికి సంబంధించింది మొత్తం మనకి ఇక్కడ చెప్పారు. నేను ఇందాక ఇక్కడ చెప్పింది మీకు అదే. 1వ తరగతి విద్యార్థి యొక్క భౌతిక వికాసం ఒక రకంగా ఉంటుంది, 5వ తరగతి విద్యార్థి యొక్క భౌతిక వికాసం అనేది ఒక రకంగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క తరగతిలో ఉన్న విద్యార్థుల యొక్క భౌతిక వికాసం అనేది ఒక్కో రకంగా ఉంటుంది. ఇది ఏం జరుగుతుంది? ఒక ఏజ్ వాళ్ళతోటి ఇంకొక ఏజ్ వాళ్ళని క్రాస్ ఎగ్జామినల్ లేదా క్రాస్ సెక్షనల్ ఇలా అంటారనంటే ఏంటండి? ఒక వయసు వారితో వేరొక వయసు వారిని ఇంటూ టైప్ అండి. అంటే ఏంటి? క్రాస్ సెక్షనల్. సో మనకి ఇక్కడ రిపీట్ అయింది కూడా సేమ్ యాస్టిజ్ అదేనండి. క్రాస్ సెక్షనలే మనకి రిపీట్ అయింది ఇక్కడ. ఒక సమూహంలో వికాస అధ్యయనంలో విభిన్న వయసుల వారు ఉన్నట్లయితే, అందుకనేనండి నేను చదవమని చెప్పేది. ఎందుకు అని అంటే అట్లీస్ట్ పోనీ మీరు ఇక్కడ ఫస్ట్ 20th క్వశ్చన్ వరకు చదువున్నా మీకు దీని ఆన్సర్ తెలిసిపోతుంది. అందుకని స్టడీని ఎప్పుడూ కూడా అంటే మనకి ఈ క్వశ్చన్ ఈ వీడియో నచ్చిందా, ఈ వీడియో నచ్చలేదా, మన అవసరాన్ని చూడొద్దు. వీడియోలో ఏముంది చూస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతేనండి. క్రాస్ సెక్షనల్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే వేరు వయసులో వారు ఉన్నట్లయితే క్రాస్ సెక్షనల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక వయసు వారితో ఇంకొక వయసు వారిని కలిపి అధ్యయనం జరుపుతున్నారు. ఈ అధ్యయన పద్ధతిలో పెరుగుదల, వికాసము అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేయవచ్చు. ఈ అధ్యయన పద్ధతిలో పెరుగుదల, వికాసములను అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేయవచ్చును. ఇది కూడా ఆన్సర్ క్రాస్ సెక్షనలేనండి. ఎందుకు క్రాస్ సెక్షనల్ అంటే ఇక్కడ భిన్న వయసుల వారు ఉంటారు. క్రాస్ సెక్షనల్ అంటే ఇప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి 100 years వరకు ఉన్న వాళ్ళు ఉంటారు. మామూలుగా అనుకుందాం జనరల్గా. ఇప్పుడే పుట్టిన బేబీ దగ్గర నుంచి 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కానీ 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కానీ నాలెడ్జ్ని తీసుకుంటారు. ఈ బేబీ ఇంటెలిజెన్సెస్ నుంచి లేదా ఈ బేబీ అమాయకత్వం నుంచి వాళ్ళు నాలెడ్జ్ని తెలుసుకుంటారు. అదే ఒక 10 years బాబు ఉన్నాడు. ఆ 10 years బాబుకి మినిమం నాలెడ్జ్ అంటూ ఏమీ ఉండదు. ఒక 20 years వ్యక్తి ఉన్నారు. ఈ 20 years వ్యక్తి నుంచి ఈ 10 years వ్యక్తి కొంచెం నాలెడ్జ్ని తీసుకుంటాడు. ఇలా ఒకళ్ళకి ఒకళ్ళు అనుసంధానమయ్యి తెలిసిన విషయాలను తెలియని వారు, తెలియని విషయాలను మరికొంతమంది తెలియని వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వ్యక్తి దగ్గర ఉన్న ఒక విద్యని లేకపోతే ఒక ఏమంటారు
ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఏం జరుగుతుంది, ఈ వ్యక్తికి ఎంత టాలెంట్ ఉంది, ఎంత నేర్చుకోగలిగాడు అనేది నెక్స్ట్ అతని యొక్క పనితీరులో మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ అతి తక్కువ కాలంలో దేంట్లో అధ్యయనం చేయొచ్చు అంటే క్రాస్ సెక్షనల్లో అధ్యయనం చేయొచ్చు. లాంగిట్యూడినియల్ మరియు క్రాస్ సెక్షనల్ పద్ధతులు రెండు ఈ మనోవిజ్ఞానంలో భాగము అన్నారు. ప్రయోగ విజ్ఞానము, బాలల మనోవిజ్ఞానము, సాంఘిక మనోవిజ్ఞానము, వికాసాత్మక మనోవిజ్ఞానం అని ఇచ్చారు. లాంగిట్యూడినల్ మరియు క్రాస్ సెక్షనల్ రెండు కూడా ఒక మనోవిజ్ఞానంలో భాగం. ఏ మనోవిజ్ఞానంలో భాగం, ప్రయోగాలకు సంబంధించింది అనుకోండి, ప్రయోగం ఏ ఏజ్ వాళ్ళతో అయినా చేయొచ్చు. సో అవకాశం ఉంది. బాలల మనోవిజ్ఞానం కూడా సేమ్ ఏజ్ వారితో కాకుండా ఇంత చెప్పుకున్నట్టు 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లల వరకు తీసుకొచ్చు, అది ఉంది. సాంఘిక మనోవిజ్ఞానము ఉంది. కానీ ఆన్సర్ ఏంటి, వికాసాత్మక మనోవిజ్ఞానము. వారి యొక్క వికాసాలను బయటకు తీస్తానికి వికాసాత్మక మనోవిజ్ఞానం. ఉగ్రవాదంపై కొంతమంది నిపుణుల నిశ్చిత అభిప్రాయములను భౌతికముగా తెలుసుకొనుటకు ఉపయోగించదగిన అధ్యయనం. పరివృక్ష వైఖరి, ప్రశ్నావళి, కేస్ స్టడీ అని ఇచ్చారు. పరివృక్ష అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ యుద్ధములో సైనికుడు ప్రవర్తనను తక్షణం అధ్యయనం చేయుటకు ఉపయోగపడు అధ్యయన పద్ధతి. యుద్ధములో సైనికుల యొక్క ప్రవర్తనను అప్పటికప్పుడుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడే అధ్యయన పద్ధతి అనేది పరిశీలన. ఎందుకు పరిశీలన, యుద్ధంలో కొట్టు చచ్చిపోతున్నారండి వాళ్ళు, ఒకరినొకరు తన్నుకుంటున్నారు, తోసుకుంటున్నారు. యుద్ధం అంటే మనం మిలిటరీ యుద్ధాలు వద్దండి, నార్మల్గా సరదాగా చెప్పుకుందాం. కొట్టేసుకుంటున్నారు, బాగా కొట్టేసుకుంటున్నారండి. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, కత్తులతో పొడిచి చంపేసేలా ఉందా, లేకపోతే నార్మల్గా కొంచెం అటు ఇటు తోసేసి గొడవను సర్దుమణిగించేలా ఉందా, అలా మనం ఎలా తెలుసుకోగలుగుతాం. మన ఇళ్ళ దగ్గర కూడా ఒక నలుగురు కొట్టుకుంటున్నారని అంటే మనం మన ఇళ్ళ పక్కన నించొని చూస్తూ ఉంటాము, ఏంటో తిరణాలు చూసినట్టు చూస్తూ ఉంటాము. జనం అసలు ఎప్పుడు మారుతారో తెలియదు. అలాంటి ఎవరి లైఫ్ వాళ్ళది, ఏదో గొడవ అయింది అని అనుకోకుండా ఏదో వింతగా చూసినట్టు చూస్తూ ఉంటారు. ఒకళ్ళు అరుచుకున్నారన్నా, ఒకళ్ళు కొట్టుకున్నారన్నా పక్కింటి వాళ్ళకి ఏమో సరదాగా ఉంటుంది, అసలు ఎందుకనో నాకు అర్థం కాదు. సో అలా ఏదైనా గొడవ జరుగుతుంది అనుకుందామండి, అప్పుడు అమ్మో వీడు ఖచ్చితంగా పొడి చేసేలా ఉన్నాడు, వీడు తన్నేసేలా ఉన్నాడు, వీడు కొట్టేసేలా ఉన్నారు ఎందుకంటారు, ఆ చూసిన చుట్టుపక్కల వాళ్ళు అది జస్ట్ అక్కడ పరిశీలిస్తారు, ఎలా ఉంది సిచ్యువేషన్, వాడు ఎంత కోపంగా ఉన్నాడు, ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు, ఎంత ఈగోలో ఉన్నాడనే చూసుకుంటారు. ఇక్కడ చూడండి ఈగోనే వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఈగో ఇన్వాల్వ్మెంట్ ఈ అధ్యయన పద్ధతిలో ఉండును. ఈగో ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ అధ్యయన పద్ధతిలో ఉంటుంది. పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి, పరివృక్ష పద్ధతి, కేస్ స్టడీ పద్ధతి అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి పరిశీలన పద్ధతి. అండ్ విద్యార్థుల సమస్యలను నివారించుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడు సమగ్ర అధ్యయన పద్ధతి. ఇక్కడ స్టూడెంట్స్ యొక్క సమస్యలను క్లియర్ చేయడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే అధ్యయన పద్ధతి ఏమిటి అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి కేస్ స్టడీ అని చెప్పించారు. ఎందుకు కేస్ స్టడీ ఇచ్చారు, విద్యార్థుల అంటే కొంతమంది ఒక ఇద్దరు విద్యార్థులను తీసుకోండి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యలను క్లియర్ చేయడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది. ఏం ఉపయోగపడుతుంది, వాళ్ళని స్టడీ చేయాలి, వాళ్ళు ఎందుకు, వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోవాలి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఏ కారణం చేత ఇబ్బంది పడుతున్నారు, ఏ అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి మొదలైంది అన్నీ తెలుసుకోవాలి. అదేంటి కేస్ స్టడీ. అండ్ బోధనా పద్ధతులన్నిటిలో ఉత్తమమైన బోధనా పద్ధతి ఏది అనే సందేహం వచ్చిన ఉపాధ్యాయునికి తన సమస్య పరిష్కారంలో ఉపయోగించదగిన అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి. ఏది ఉత్తమమైన బోధన అనేది తను తెలుసుకోవాలి అనుకున్నాడు. దానికోసం ఆయన ఏం చేయాలంటే సమస్య పరిష్కారంలో ఉపయోగించే అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతిని ఉపయోగించాలి. పరిశీలనలో ఈగో ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలంటే ఈ క్రింది వానిలో ఏది సరి అయినది. పరిశీలకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి, పరిశీలించిన విషయాన్ని వెంటనే నమోదు చేయాలి, రికార్డింగ్ సాధనాలను ఉపయోగించాలి, పైవన్నీ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అంటే ఈగో ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలంటే పరిశీలకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలంట, అండ్ పరిశీలించిన విషయాన్ని వెంటనే నమోదు చేసుకోవాలి, రికార్డింగ్ సాధనాలను ఉపయోగించాలి, రికార్డింగ్ కాదు రికార్డింగ్ సాధనలను ఉపయోగించాలి, పైవన్నీ. పైన ఉన్న 3 చేస్తేనే ఈగో ఇన్వాల్వ్మెంట్ని మనం తగ్గించడానికి ఉపయోగపడుతుందంట. అండ్ ఇక్కడికి ఫస్ట్ పేపర్లో అంటే అధ్యయన పద్ధతులు అనే దాంట్లో నుంచి ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్ 1లో 30 క్వశ్చన్స్ చూసాము, క్వశ్చన్ పేపర్ 2లో 30 క్వశ్చన్స్, మొత్తం 60 క్వశ్చన్స్ చూసాము.
ఈ 60 క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే అధ్యయన పద్ధతి అనేది ఇంకొక టాపిక్ ఉందండి. అధ్యయన పద్ధతులు అనే దాని నుంచి ఇంకొక మోడల్ పేపర్ ఉంది. అది కూడా చెప్పుకుంటే మొత్తం మనకి 90 క్వశ్చన్స్ క్రాస్ అవుతాయి. 90 క్వశ్చన్స్ చదివితే మళ్ళీ మీరు కొన్ని మార్క్స్ మీ జేబులో వేసుకున్నట్టే. అంటే 30 మార్క్స్లో మీకు ఒక్క చాప్టర్ చదివితే ఒక్క మార్కే రాదండి. మీరు ఒక్క చాప్టర్ చదివితే ఆ చాప్టర్ని మీరు చదివి అర్థం చేసుకొని గమనించి వాటని మీరు తెలుసుకునేలోగా మరిన్ని చాప్టర్లలో కొన్ని విషయాలు మీరు గమనించుకోగలుగుతారు. ఎందుకంటే మనం చదువుతుంది వేరే ఏదో టాపిక్ కాదండి, సైకాలజీ అంటే ఏంటి, మొత్తం అధ్యయనం. మీకు కొంచెం మొదలు పెడితే చివరాఖరి వరకు వెళ్ళిన దాకా సైకాలజీ అనేది వదిలిపెట్టదు. వాట్ అనేది ఒక క్వశ్చన్ చదివితే ఈ క్వశ్చన్కి సంబంధించిందే కాకుండా ఎదుట వేరే ఒక క్వశ్చన్కి సంబంధించింది కూడా తెలుసుకునే టాలెంట్ అనేది ఓన్లీ సైకాలజీకి మాత్రమే ఉంటుంది. సో మనం ఇచ్చిన వీడియోలో చూపించింది మొత్తం ఎలా చదవాలి, ఆ చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది రిపీటెడ్గా చదువుతూ ఉంటే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం కానీ, మార్క్స్ గెస్ చేయడం కానీ అంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే డిఎస్సి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదైనా మీకు ఇంకేదైనా చెప్పాలి అనిపించినా, ఏదైనా అడగాలి అనిపించినా స్టడీకి సంబంధించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసుకోండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.